తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డూ ప్రసాదం గురించి దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలే వచ్చాయి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగిందో, అలాగే లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించినటువంటి నూనెలు, కొవ్వు వాడటం జరిగింది అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో దానికి తగ్గట్టుగా ఒక రిపోర్ట్ కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక రిపోర్ట్ కూడా వచ్చిందో అప్పుడే ఇది మరింత వివాదానికి దారితీసినటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ అయితే లేదు. అంటే ఇక్కడ క్లారిటీ అనేది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఒక హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. కానీ ఇక్కడ నిజంగా ఏదైనా కల్తీ జరిగి ఉంటే, ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే దీని మీద ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు ఉంది. ఎందుకంటే ఇది ఒక స్వచ్ఛంద బోర్డు. ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వదు. దీనికి నియామకాలు మాత్రమే ప్రభుత్వం చేపడుతుంది తప్ప అక్కడ నిర్ణయాలన్నీ బోర్డే తీసుకుంటుంది. కాబట్టి ముందుగా వాళ్ళు ప్రకటించి ఉండాలి. అలాగే దీని మీద ఏదైనా సరే అవకతవకలు జరిగి ఉంటే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దాని గురించి అప్పుడు సమాజానికి తెలియజేసి ఉండాలి. సో ఇది ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, ఎంతోమంది మానసికమైనటువంటి క్షోభకు గురవుతున్నటువంటి అంశం. ఇలాంటి సున్నితమైనటువంటి అంశాన్ని రాజకీయపరమైనటువంటి అవసరాలకు వాడుకోకుండా ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైనటువంటి విచారణ జరిపించి, అంటే సిఐడి తోటో సిబిఐ తోటో కాకుండా ఒక సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ ఒక కమిటీని వేసి న్యాయపరంగా దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా దీని మీద వ్యాఖ్యలు చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు దీని మీద లడ్డూ మీద అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించి దీన్ని రాజకీయంగా పొడిగించకుండా, రాజకీయ అవసరాలకు ఉపయోగించకుండా, దీన్ని రాజకీయ కోణంలోకి చూడకుండా, ఇది భక్తులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం అయినటువంటి నేపథ్యంలో న్యాయపరమైనటువంటి విచారణ జరిపించి నిజంగా దోషులు ఎవరైనా ఉంటే, ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే ఖచ్చితంగా శిక్షించాలని మేము కూడా కోరుతున్నామని చెప్పి ఆయన అడగటం జరిగింది.